మన ఇండియన్స్ కి బేసిక్ కామన్ సెన్స్ లేదు అని చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎస్, ఇండియా డెవలప్ అవ్వలేదు అని మనం చాలా ఈజీగా చెప్తాం, కానీ చెప్పినంత ఈజీగా రూల్స్ ఫాలో చేయము. నిజానికి మన కంట్రీలో కరప్షన్ ఎంత పెద్ద ప్రాబ్లమో మన బిహేవియర్ కూడా అంతే పెద్ద ప్రాబ్లం. రోడ్ మీద గార్బేజ్ వేయడం, పబ్లిక్ ప్లేసెస్ లో స్పిట్ చేయడం, సిగ్నల్స్ దగ్గర రూల్స్ బ్రేక్ చేయడం, ఇవి మన డైలీ హ్యాబిట్స్ అయిపోయాయి. ఈ చిన్న చిన్న హ్యాబిట్సే పెద్ద ప్రాబ్లమ్స్ కి దారితీస్తాయి. మన ఇండియా ప్రతిరోజు లాక్స్ ఆఫ్ టన్స్ మున్సిపల్ వేస్ట్ జనరేట్ చేస్తుంది, కానీ అందులో ఆల్మోస్ట్ 30 to 40% వేస్ట్ ప్రాపర్ గా ప్రాసెస్ కూడా అవ్వట్లేదు. ఇంకా రోడ్ యాక్సిడెంట్స్ లో ఇండియా వరల్డ్ లోనే టాప్ కంట్రీస్ లో ఒకటి. అండ్ దానికి మేజర్ రీజన్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకపోవడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సిగ్నల్స్ జంప్ చేయడం, రాంగ్ సైడ్ లో వెళ్ళడం, ఇవన్నీ మనకి నార్మల్ అయిపోయాయి. ఇంకా క్లీన్లీనెస్ విషయానికి వస్తే వర్స్ట్ కండిషన్. మన ఇండియాలో ఎరుపెక్కని గోడలు ఎక్కడ కూడా కనిపించవు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇంకా పబ్లిక్ ప్లేస్ లో మాత్రం పాన్ ఇంకా గుట్కా స్టెన్స్ మ్యాండేటరీ అయిపోయాయి. అదే డెవలప్డ్ కంట్రీస్ లో చూడండి, రోడ్ పైన డస్ట్బిన్ కనిపించకపోయినా వాళ్ళు వేస్ట్ ని పాకెట్ లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. కానీ మన ఇండియాలో డస్ట్బిన్ పక్కనే ఉన్నా కూడా మనం డస్ట్బిన్ యూజ్ చేయము. డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాబ్లమే కాదు, పబ్లిక్ మైండ్ సెట్ అనేది పెద్ద ప్రాబ్లం. సో ఇండియా చేంజ్ అవ్వాలి అంటే గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మాత్రమే సరిపోదు, పబ్లిక్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. మన బిహేవియర్ చేంజ్ అయితే మన కంట్రీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.